ఫస్ట్ అయితే బుజ్జి గణపైకి ఒక లైక్ కొట్టండి. హలో అందరికీ నమస్కారం, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకొని అలాగే దారిలో ఉన్న భువనగిరి కోటను కూడా దారిలో చూద్దాం. అలాగే భువనగిరి కోట చరిత్ర, యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి చరిత్ర, అక్కడి విశేషాలు అన్నీ చూద్దాం. మీరు కానీ నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ధన్యవాదాలు. లైఫ్ ఈజ్ ఆల్వేస్ జర్నీ. మన ప్రయాణం ఎంత హాయిగా ఉంటే మన జీవితం అంత హాయిగా ఉంటుంది. డెస్టినీ కోసం పనిచేస్తూనే మన జీవన ప్రయాణం హాయిగా ఉండేట్టు చూసుకుందాం. చూడండి, చెరువు చాలా బాగుంది కదా. మీరు ఎప్పుడైనా వీకెండ్ ప్లాన్ చేసుకొని 4 ప్లేసెస్ చూడవచ్చు. ఇవన్నీ ఒక దగ్గరే ఉంటాయి. భువనగిరి కోట, లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్, స్వర్ణగిరి, అలాగే సురేంద్రపురి, ఈ 4 ప్లేసెస్ చూడవచ్చు. అదిగో మనకి కనిపిస్తుంది భువనగిరి కోట. చూడండి, కొండ మీద కోట కనిపిస్తుంది. ఈ కోట దాదాపు 3000 సంవత్సరాల నాటి అద్భుతమైన కోట అని చెప్పుకోవచ్చు. భువనగిరి దుర్గం 3000 సంవత్సరాల క్రితం నిర్మించారని, భువనగిరి ప్రాంతాన్ని తెలంగాణను పరిపాలించిన వారందరూ పరిపాలించారని చరిత్రకారులు చెబుతున్నారు. భువనగిరి కోటను ఎక్కువ కాలం కుతుబ్ షాహీ పాలించాడు. తర్వాత మొఘలులు అనేక మంది పాలించారు. ఈ కోట ఏకశిలారాతిపై నిర్మించారు. సుమారు 610 మీటర్లు ఉన్న ఈ ఎత్తైన కొండపై ఈ కోట నిర్మించారు. ఈ కొండ తెలంగాణలోనే ఎత్తైన పర్వతం. ఈ పర్వతం ఒక అండాకార ఏకశిలా పర్వతం. దక్షిణం నుండి చూస్తే ఇది తాబేలు ఆకారంలో ఉంటుంది. చూడండి, అచ్చం తాబేలు ఆకారంలో ఉంది. అలాగే పడమర నుంచి చూస్తుంటే నిద్రపోతున్న ఏనుగువలే కనిపిస్తుంది. ఈ భువనగిరి కోట హైదరాబాద్ నుంచి 47 కిలోమీటర్ల దూరంలో ఉంది. భువనగిరి రోడ్డు మార్గం ద్వారా చక్కగా అనుసంధానం చేసి ఉంటుంది. నేషనల్ హైవేకి దగ్గరగా ఉంటుంది. అలాగే హైదరాబాద్, నల్గొండ, హన్మకొండ, వరంగల్ నుంచి కూడా బస్ సౌకర్యం ఉంది. చూడండి, దారిలో సురేంద్రపురి కనిపించింది. నెక్స్ట్ వీడియోలో వస్తాయి ఈ సురేంద్రపురి గురించి. చూడండి, యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ లాంగ్ షాట్ లో కనిపిస్తుంది. లక్ష్మీ నరసింహాయ నమః. ఈ యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ హైదరాబాద్ నుంచి 60 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. సుమారు ప్రతిరోజు 5000 నుంచి 8000 మంది భక్తులు తమ మొక్కులు చెల్లించుకోవడానికి ఈ ఆలయాన్ని సందర్శిస్తారు. ఈ లక్ష్మీ నరసింహస్వామి విష్ణువు యొక్క అవతారము. ఈ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ రియాగిరి రైల్వే స్టేషన్ నుంచి 6 కిలోమీటర్లు, అలాగే భువనగిరి పట్టణం నుంచి 13 కిలోమీటర్లు, హైదరాబాద్ నుంచి 60 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. శనివారం భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. అలాగే హాలిడేస్లో ఎక్కువ మంది వస్తుంటారు. చూడండి, చాలా బాగుంది కదా వ్యూ. టెంపుల్ వ్యూ అదిరిపోయింది కదా లొకేషన్. చూడండి, ఇక్కడ డైరెక్షన్స్ ఇచ్చారు, ఎలా వెళ్ళాలి అన్ని డైరెక్షన్స్ ఇచ్చారు. చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఇక్కడ వాతావరణం కొండ మీద. ఇక్కడ గిరి ప్రదక్షిణ కూడా చేస్తారు. అక్కడ ఫ్లెక్సీ కూడా పెట్టారు. ఇవి స్టెప్స్ అనుకుంటా పైకి వెళ్ళటానికి. శిల్పాలు చాలా బాగా చెక్కారు కదా. అలాగే ఈ మధ్య ఈ టెంపుల్ని కొంచెం సుందరీకరించారు. లోపలైతే చాలా అద్భుతంగా ఉంది. లక్ష్మీ నరసింహాయ నమః. ఇప్పుడు టోల్ గేట్ దగ్గర ఉన్నాము. కార్కి అయితే 500 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు కొండపైకి వెళ్ళడానికి. చాలా ఎక్కువ కదా.
టెంపుల్ దగ్గరకు వచ్చేసాము. చూడండి, ఆర్చ్ చాలా బాగుంది కదా. ఇది పార్కింగ్ ఏరియా. చూడండి, సందడిగా ఉంది. అలాగే ఈ కొండపైకి బస్ సౌకర్యం కూడా ఉంది. ఫ్రీ బస్సెస్ కూడా ఉంటాయి అనుకుంటా, నాకైతే ఐడియా లేదు. ప్రత్యేక దర్శనం 150 రూపాయలు, బ్రేక్ దర్శనం 300 రూపాయలు. చూడండి, అక్కడ బోర్డులు కూడా పెట్టారు. పైనుంచి చూడండి పార్కింగ్ ఏరియా, అలాగే టెంపుల్ పరిసర ప్రాంతాలు చాలా ప్రశాంతంగా ఉన్నాయి కదా. అలాగే వెహికల్స్ కూడా అలౌ చేశారు. నడవలేని వాళ్ళకి స్వామివారి టెంపుల్ వరకు వెహికల్స్ కూడా అరేంజ్ చేశారు ఇక్కడ. చాలా బాగుంది కదా, వ్యూ చాలా బాగుంది. చూడండి, పబ్లిక్ అయితే వేలల్లో వచ్చారు, ఇక్కడ రిలాక్స్ అవుతున్నారు. పదండి, లోపలికి వెళ్ళి బయట అన్నీ చూద్దాము. సాయంత్రం అయితే ఇక్కడ చాలా బాగుంటుంది క్లైమేట్. మధ్యాహ్నం ఎండలో బాగా వేడిగా ఉండటం వల్ల ఎక్కువసేపు ఉండలేకపోతున్నాం. చూడండి, కొండపై నుంచి వ్యూ, మనం వచ్చిన రోడ్డు అన్ని కనిపిస్తున్నాయి. చాలా బాగుంది కదా. అలాగే ఇక్కడ టెంపుల్ గోపురం చూడండి, అలాగే చుట్టూ కట్టిన కన్స్ట్రక్షన్ చాలా బాగుంది, చాలా ప్రశాంతంగా ఉంది. ఓం శ్రీ లక్ష్మీ నరసింహాయ నమః. ఈ ఆలయాన్ని 2016 నుండి 2022 వరకు పునర్నిర్మించారు. ఆలయ పురాణం గురించి తెలుసుకున్నట్లయితే, స్కంద పురాణం ప్రకారం మునికుమారుడైన యదుడు ఇక్కడ నరసింహదేవుడికి తపస్సు చేశారు. తన తపస్సుకు సంతోషించిన నరసింహుడు, జ్వాలా నరసింహుడు, గండ పేరుండ నరసింహుడు, యోగానంద నరసింహుడు, ఉగ్న నరసింహుడు, లక్ష్మీ నరసింహుడు అనే 5 రూపాలలో అవతరించాడు. ఈ రూపాల్లో కొండపై ఉండాలని యాదుడు లక్ష్మీ నరసింహుడిని కోరాడు. ఈ కారణంగానే ఆలయంలో ప్రధాన గుహలో రాతిలో ప్రతిష్ఠింపబడిన 5 రూపాలలో నరసింహుని విగ్రహాలు ఉన్నాయి. చారిత్రాత్మకంగా ఈ ఆలయం దక్షిణ భారతదేశంలోనే అనుసరించే వైష్ణవ ఆగమ శాస్త్రాల తెంకలై సాంప్రదాయాన్ని అనుసరిస్తుంది. చూశారుగా వీడియో, నచ్చితే లైక్ కొట్టండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.